హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వెరీ సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ కంటే చాలా తక్కువ జీరా అండి, 4 లవంగాలు, 4 మిరియాలండి, చిన్న దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవర్ అండి. వీటిని మనము రోస్ట్ చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా. చూడండి, మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు చూసారు, మంచి కలర్ వచ్చేసాయి కదా. వీటిని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, మనం ఇలా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. దీంతో పాటు ఇలా చిన్న వెల్లుల్లి ఉంటే సరిపోతుందండి, 1 వెల్లుల్లిపాయ, అలా 1 చిన్న గడ్డ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇదే బాండీలో మనము ఆయిల్ వేసుకుందామండి. కొంచెం చికెన్ కదండి, కొంచెం వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అది చూసారా అండి, ఆయిల్ పెట్టుకున్నాము, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇలా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకున్నామండి. నేను 1/2 కేజీకి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్కి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు 4 కరివేపాకు రెబ్బలు వేసుకున్నామండి. ఇవి కూడా మొత్తం మిక్స్ చేసేసి 1 నిమిషం మూత పెట్టేసేద్దాం, ఫ్రై అవుతుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దామండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము 1 చిటికెడు పసుపు వేసుకున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్, కానీ మనం చికెన్ వేయకుండా వేసామనుకోండి వాటర్ అంతా ఎక్కువ వచ్చేస్తుందండి ముందే వేసేసుకుంటే, చికెన్ వేసుకున్న తర్వాత. అందుకని ఎప్పుడైనా కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని అది కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిపోయింది కదండి ఆనియన్స్. ఇప్పుడు మనము చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నది దీనిలో వేసేసుకుందాం. దీన్ని కూడా మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేద్దామండి. చూసేసారా, మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారా, ఫ్రై ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి కర్రీలో. చూసారా, చక్కగా కొంచెం ఫ్రై అయిపోయింది. ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. దీన్ని కూడా మనం మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారా, మొత్తం మిక్స్ చేసామండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ముందే వేస్ట్ ఏంటంటే అంత వాటర్ వచ్చి అంత మంచిగా ఫ్రై అవ్వదండి. ఎప్పుడైనా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టేసేద్దామండి. దీని తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, ఫ్రై అయింది కదా. దీనిలో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందామండి. ఇది కూడా టేస్టీకి సరిపడా స్పైసీనెస్కి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి ఇది కొంచెం వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దాం. చూసారా, మనం మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీరా, మసాలాలన్నీ వేసుకున్నామండి. దీన్ని కొంచెము ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఏదైతే వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయో అవి యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీని ముందు గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసుకుందాం. చూసారా, మనం మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి కర్రీ చూద్దాం ఎలా ఉందో. లిడ్ ఓపెన్ చేసి
వావ్, సూపర్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనము ఫైనల్ టచ్ అప్ మసాలా యాడ్ చేసుకుందామండి. ఇన్స్టెంట్ మసాలా ఇప్పటికిప్పుడు ప్రిపేర్ ఇలా ఎప్పుడైనా మసాలా కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ అప్పటికప్పుడు పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ సూపర్ అప్ ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుందాం. మసాలా వేసేసాం కదండి, ఒకసారి మిక్స్ చేసి ఒక 1 మినిట్ మళ్ళీ ఫ్రై అవనిద్దాం. మొత్తం మిక్స్ చేసేసాం కదండి, ఒక 1 మినిట్ మూత పెట్టేసి మగ్గనిద్దామండి. మసాలా కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది పీసెస్కి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, మన కర్రీ కంప్లీట్ అండి. ఫ్రై ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం. ఇంకా రెడీ అండి. చూసారా, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. దీనిలో మనము చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఓన్లీ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. క్యాజు కానీ లేకపోతే గసాల కానీ ఇంకేమీ కూడా అడిషనల్గా వేయలేదు కాబట్టి సింపుల్ అండ్ టేస్టీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.